రెడ్ బుక్ అనేది ఏంటంటే వాళ్ళు ఇండైరెక్ట్గా భయపడుతూ చెప్పుకునే మాట అండి అది. రెడ్ బుక్ అనేది ఏంటంటే లోకేష్ గారు ఎవరెవరు అవినీతి పాలయ్యారు, ఎవరెవరు గత ప్రభుత్వంలో దొంగలుగా మిగిలారు, ఎవరెవరు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అన్నదే మామూలుగా నోట్ చేసుకున్న ఒక బుక్. సర్వసాధారణం మన జేబులోనూ ఉంటుంది, చాలామంది ఫోన్లోనూ ఉంటాయి. కానీ ఏంటంటే దానికి రెడ్ బుక్ పేరు చెప్పి ఎవరైతే అవినీతి చేశారన్న లిస్ట్ అంతా కూడా లోకేష్ గారి దగ్గర అయితే ఉంది. ఆ ప్రకారం వెళ్ళిపోతున్నారు. లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. అసలు యాక్చువల్గా అటువంటి పర్సనల్గా రాసుకున్న పుస్తకాలకే రాజ్యాంగం అన్న మాట అయితే వాడకూడదండి. ఇది రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం లోకేష్ గారు పరిపాలన చేస్తున్నారు. పరిపాలన అంతా వదిలేసి పార్టీలు తిరుగుతున్నారు, లేకపోతే ఈ బుక్ ప్రకారమే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అన్నదైతే కరెక్ట్ మాట కాదు. అంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేయాలి కాబట్టి ఇంకా అలా మాట్లాడతారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్లూ బుక్ అంటున్నారు, 29కి రఫా అంటున్నారు. ఆయన నోటి నుంచి వచ్చిన 2 మాటలు, దాని గురించి మీరేమంటారు? వాళ్ళు ఏంటంటే ఇంక వీళ్ళు చేశారు కదా, మనం కూడా అలా చేద్దాం, మన టైప్లో కూడా చేస్తే వాళ్ళ తరపున ఎవరన్నా బెదిరిపోతారేమో, బెదిరితే మన జోలికి రాకుండా ఉంటారేమో అన్న ఉద్దేశంతో కొంతమంది అలా చేస్తారండి. జగన్ గారు కూడా ఇప్పుడు 2029కి నేను మళ్ళీ గెలుస్తాను, నేనే ముఖ్యమంత్రిని అవుతాను, సంవత్సరాలు దాటితే నేను పాదయాత్ర చేస్తానని అన్నారు. యాక్చువల్గా మనకి ప్రజాశాంతి పార్టీ కే పాల్ గారు కూడా 170 సీట్లు వచ్చేస్తాయన్నారు. ఆయన కూడా నేనే గెలుస్తాను, నేనే ముఖ్యమంత్రిని అయిపోతాను, విదేశాల నుంచి కూడా నేను లక్షల కోట్ల ఫండ్లు తెస్తానన్నారు. కానీ ఆయన ఎంతవరకు గెలిచారు అనేది మనకి అందరికీ తెలిసింది. అదేవిధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే గెలవాలి, నేను గెలుస్తానన్న నమ్మకం ఉండటం అయితే మంచిదే. దాని నిమిత్తం ప్రజలకు దగ్గరగా ఉండటం కూడా మంచిదే. ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి లేదా వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవడానికి ప్రజలతో పాటు మమేకమై ఉండటం అనేది మంచిదే. కానీ ఏంటంటే ఆయన ఎంతవరకు దాన్ని సార్థకం చేసుకుని ఉండగలరు అనేది ముఖ్యం.